రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు మటన్ దమ్ బిర్యానీ మన ఇంట్లో సులువుగా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కేజీ, మటన్ ముప్పావు కేజీ, పసుపు పావు టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్, గడ్డ పెరుగు 1 కప్పు, గరం మసాలా పొడి 1½ టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, రోజ్ వాటర్ 2 టేబుల్ స్పూన్స్, నిమ్మకాయ 1, అనాస పువ్వు 1, దాల్చిన చెక్క 3 అంగుళాల ముక్క, లవంగాలు 6, మరాఠీ మొగ్గలు 2, బిర్యానీ ఆకు 3, నెయ్యి 5 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 5, నూనె 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు. ఇలా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర 1 కట్ట, పుదీనా 1 కట్ట, ఆరెంజ్ ఫుడ్ కలర్ చిటికెడు, మైదా పిండి దమ్ చేయడానికి తగినంత. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. శుభ్రపరుచుకున్న మటన్లో పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గడ్డ పెరుగు వీటన్నిటిని వేసి మిశ్రమాన్ని చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా చేతితో కలుపుకోవడం వల్ల మటన్కు ఈ మిశ్రమం అంతా బాగా పడుతుంది. పెరుగు ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు. ఒక ½ కేజీ మటన్కు 1 కప్పు పెరుగు అయితే సరిపోతుంది. ఇలా ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇంకా బాగా స్పైసీగా ఉండాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి ఎక్కువగా వేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత గరం మసాలా పొడిని కూడా వేసుకోవాలి. తగినంత కారం, అంటే 1 కేజీ మటన్కు 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. దాన్ని బట్టి స్పైసీగా ఉండాలనుకుంటే మరికొంత వేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత రోజ్ వాటర్ని కూడా వేసుకోవాలి. రోజ్ వాటర్ ఆప్షనల్ మాత్రమే. తర్వాత నిమ్మకాయను కట్ చేసుకుని నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వలన బాగా మ్యారినేట్ అవుతుంది. మటన్ త్వరగా ఉడుకుతుంది. ఒకవేళ నిమ్మరసానికి బదులు వెనిగర్ని కూడా వేసుకోవచ్చు. లేదంటే మటన్ టెండరైజర్ అని మార్కెట్లో దొరుకుతుంది. అది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే మటన్ త్వరగా మగ్గుతుంది. అంటే మ్యారినేట్ అవుతుంది. తర్వాత జీడిపప్పును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. జీడిపప్పు ఆప్షనల్ మాత్రమే. అలాగే పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని కలుపుకోవాలి. స్పైసీనెస్ని బట్టి పచ్చిమిరపకాయలను ఎక్కువగా తక్కువగా వేసుకోండి. తర్వాత 5 లేదా 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 3 గంటల పాటు మ్యారినేషన్ చేయాలి. బాస్మతి రైస్ను శుభ్రంగా కడుక్కుని ఒక అరగంట సేపు నానబెట్టాలి. ఒక గిన్నెలో వాటర్ వేసి మరిగిన తర్వాత అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ వీటన్నిటిని వేసి తగినంత ఉప్పు, అంటే ఆల్రెడీ మటన్లో సాల్ట్ వేసాం కాబట్టి ఈ బియ్యంలో కూడా కొంచెం సాల్ట్ వేయాలి. అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది.
ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని ఈ మరుగుతున్న వాటర్‌లో వేయాలి. వాటర్‌నంతటిని తీసివేసి రైస్‌ని మాత్రం వాటర్‌లో వేసుకోండి. ఇలా మొత్తం రైస్‌నంతటిని వేసుకున్న తర్వాత మూత పెట్టి అది ఉడుకుతున్నప్పుడు హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఆ రైస్‌లో ఉన్న వాటర్‌నంతటిని తీసివేయాలి. ఇలా మూత పెట్టి ఉడికించాలి. పొంగు వచ్చిన తర్వాత రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత వాటర్‌నంతటిని తీసివేసి ఒక పక్కన పెట్టాలి. ఇప్పుడు బిర్యానీ పాట్ తీసుకుని అందులో నెయ్యి వేసుకుని నెయ్యి లేదా ఆయిల్ లేదా డాల్డా వేసుకుని అందులో మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న మటన్‌ని వేసుకోవాలి. మొత్తం మటన్ అంతటిని ఈ బిర్యానీ పాట్‌లో పరుచుకోవాలి. ఇలా సమానంగా సర్దుకోవాలి. ఇలా మొత్తం మటన్ మిశ్రమాన్ని అంతటిని పాట్‌లో సరిగా సర్దుకున్న తర్వాత ఆల్రెడీ రైస్ రెడీ అయింది కదా! ఆ రైస్‌ను ఈ బిర్యానీ పాట్‌లోకి వంపుకోవాలి. మటన్ ఎంత ఎక్కువ సేపు మ్యారినేట్ అయితే అంత బాగా ఉడుకుతుంది. అందువల్ల మాక్సిమం 3 లేదా 4 గంటల పాటు మటన్‌ను మ్యారినేట్ చేయండి. మటన్ టెండరైజర్ వేస్తే కనుక బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మొత్తం రైస్‌నంతటిని సమానంగా సర్దుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అంటే సన్నగా కట్ చేసి వేపుకున్న ఈ ఉల్లిపాయలను వేసుకుని సర్దుకోవాలి. ఇలా మొత్తం రైస్ అంతటి మీద ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకు వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడిని కూడా స్పైసీనెస్ కోసం వేసుకోవచ్చు. ఫుడ్ కలర్‌ను కూడా కొంచెం కలుపుకొని అక్కడక్కడ ఇలా వేసుకోండి. ఫుడ్ కలర్ వేయడం వల్ల చూడడానికి బావుంటుంది. మసాలా పౌడర్స్ కూడా వేసుకున్న తర్వాత ఈ అంచుల వెంబడి అలాగే పైన నూనె గాని, నెయ్యి గాని వేసుకోవాలి. ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. మైదా పిండిని ఇలా చపాతీలు చేసుకోవడానికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఈ పిండిని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అంచుల వెంబడి మొత్తం చుట్టూరా ఇలా అంటించుకోవాలి. దానిపైన మూతను పెట్టుకోవాలి. ఈ మూతల్లోంచి గ్యాప్స్‌లోంచి ఆవిరి రాకుండా చూసుకోవాలి. ఎక్కడైనా ఆవిరి వస్తే పిండిని వేసుకోండి. పిండిని పెట్టుకోండి. ఇలా ఒక అరగంట సేపు ఉడికిన తర్వాత లోపల నుంచి ఆవిరి వస్తుంది కదా! ఆ ఆవిరిని బట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 10 లేదా 15 నిమిషాల తర్వాత మూత తీస్తే బిర్యానీ ఇలా రెడీ అయింది. ఇప్పుడు ఈ చుట్టూరా ఉన్న పిండిని మొత్తాన్ని తీసివేయాలి. మొత్తం ఈ మైదా పిండిని తీసివేసి ఇప్పుడు వెడల్పాటి గరిటెతో ఇలా కింద నుంచి పై వరకు బిర్యానీని కలుపుకోవాలి. ఫుడ్ కలర్ వేయడం వల్ల అక్కడక్కడ ఇలా కనబడుతుంది. ఇలా మొత్తం మిశ్రమాన్నంతటిని బాగా కలుపుకుంటే వేడివేడిగా మటన్ బిర్యానీ రెడీ అయింది. ఇప్పుడు 2 ఎగ్స్ ఉడకబెట్టుకుని ఆ ఎగ్స్‌ను డెకరేషన్ కోసం ఇలా కట్ చేసుకుని బిర్యానీ మీద పెట్టి సర్వ్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఎగ్‌ను ఒక ప్లేట్‌లోకి పెట్టుకోవాలి. అలాగే మిగిలి ఉన్న మరొక ఎగ్‌ని కూడా కట్ చేసి
ప్లేట్లోకి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్‌ను మటన్ మీద ఇప్పుడు మామూలుగా పెట్టుకుని డెకరేషన్ చేసుకుంటే మటన్ బిర్యానీ రెడీ అయింది. చూసారు కదా! టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. అంతే, రుచికరమైన మటన్ బిర్యానీ రెడీ. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్‌ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.